అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియోలో సర్పదోషము పోవడానికి గరుడ కవచ స్తోత్రం అయితే తెలియజేయబోతున్నాను. అదేంటంటే అస్య శ్రీ గరుడ కవచ స్తోత్ర మంత్రస్య నారద ఋషిః వైనతేయ దేవత అనుష్టప్ ఛందః మమ గరుడ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. శిరో మే గరుడః పాతు లలాటం వినతసుత నేత్రే తు సర్పః పాతు కర్ణౌ పాతు సురార్చితః నాసికం పాతు సర్పారిః వందనం విష్ణువాహనః సూర్య సుతానుజః కంఠం భుజౌ పాతు మహాబలః హస్తౌ ఖగేశ్వరః పాతు కరాగ్రే త్వరుణాకృతిః నాకయుధః పాతు కక్షౌ ముక్తిఫలప్రదః స్తనౌ మే పాతు విహాగః హృదయం పాతు సర్వదా నాభిం పాతు మహాతేజః కటిం పాతు సుధాహరః ఊరు పాతు మహావీరో జానునీ చండ విక్రమః జంఘే దండయుధః పాతు గుల్ఫౌ విష్ణురథః సదా సువర్ణ పాతు మే పాదౌ తర్క్ష్యః పాదాంగులీతదా రోమకూపాని మే వీరః త్వచం పాతు భయాపహః. ఇత్యేవం దివ్యకవచం పాపాగ్నిం సర్వకామదం యః పఠేత్ ప్రతరుత్థాయ విషాశేషం ప్రణశ్యతి. త్రిసంధ్యం యః పఠే నిత్యం బంధనాత్ ముచ్యతే నరః ద్వాదశాహం పఠేద్యస్తు ముచ్యతే శత్రుబంధనాత్ ఏకవారం పఠేద్యస్తు ముచ్యతే సర్వకిల్బిషై వజ్రపంజరనామేదం కవచం బంధమోచనం. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ గరుడ కవచ స్తోత్రం అండి. ఈ స్తోత్రాన్ని రోజు ఎవరైతే పఠిస్తారో వారు సర్పదోషం నుండి విముక్తులవుతారన్నమాట. మీరు రోజుకి 3 సార్లు అంటే త్రిసంధ్యలయందు మీరు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీకు చాలా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. జాతకంలో సర్పదోషము ఉండి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి పూజలు చేయించుకోలేని వాళ్ళు ఈ మంత్రాన్ని రోజుకి త్రిసంధ్యలయందు 3 సార్లు జపించినట్లయితే మీకు అద్భుతమైన ఫలితం ఉంటుందండి. ఈ మంత్రము జపించడం వల్ల రూపాయి ఖర్చు లేకుండా మీ తలరాతను మీరే మార్చుకోవచ్చండి. రోజు ఈ గరుడ కవచ స్తోత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి శత్రుహాని కూడా ఉండదన్నమాట. ఈ ప్రపంచంలో ఈ సృష్టికి, దేవుడికి, ఈ మంత్రాలకి, స్తోత్రాలకి, మనుషులకి అవినాభావ సంబంధం ఉంటుందండి. దేవుడు లోకంలో అనేక జీవుల్ని సృష్టించాడు. అందులో మానవ జన్మ ఒకటి మరియు చాలా గొప్పది. ఎందుకంటే మానవులకి అక్షర జ్ఞానం తెలుసు కాబట్టి. మానవుడు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు దేవుడు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మంత్రాన్నైతే పరిష్కారం రూపంలో తెలియజేశాడండి. మనము దేవుని మీద నమ్మకం ఉంచి మనస్ఫూర్తిగా దేవుణ్ణి సేవిస్తూ ఈ మంత్రాలు పఠించినట్లయితే మనము సమస్యల నుంచి బయటపడవచ్చు. దేవుణ్ణి నమ్మి మన పని మనం చేసుకుంటూ పోతే తప్పకుండా శుభం కలుగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.